బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. ఉత్తరాఖండ్ లో పూర్తిగా వర్ష బీభత్సం అనుకోండి. ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ జరిగింది. ఉత్తరాఖండ్ అన్నా ఉత్తర కాశీ అన్నా మనకు తెలుసు కొండ చర్యలు ఉంటాయి, అంటే ఎత్తైనటువంటి ప్రాంతం అది. సో చాలా మంది టూరిస్టులు అక్కడికి వెళ్తూ ఉంటారు. గంగా నది తీరాన ఉన్నటువంటి దేవుడు దర్శనాల కోసం అంటూ కూడా వెళ్తూ ఉంటారు. ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ జరగడంతో కంప్లీట్ గా అక్కడ ధారావలి అనేటువంటి గ్రామం ఏదైతే ఉందో కంప్లీట్ గా బురదమయంగా మారిపోయింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇళ్ళు, ఆ తర్వాత హోటల్స్ అన్ని కూడా ఈ బురదలో మట్టిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అత్యంత భయానకమైనటువంటి వర్షం అత్యంత భయానకమైనటువంటి వరద, కొండ చర్యలు విరిగి పడ్డం ఒక్కసారిగా గ్రామం మీద అదేదో పిడుగులాగా పడ్డటువంటి ఆ పరిస్థితి అనిపించింది. ఎందుకంటే ఆ బురద చూసినా లేకపోతే ఆ వరద చూసినా కంప్లీట్ గా ఒక్కసారిగా కొన్ని లక్షల లీటర్లు ఒకేసారి ఈ గ్రామాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశాయి అని అనుకోవచ్చు. కంప్లీట్ గా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇళ్ళు, హోటళ్ళు అసలు నామరూపాలు లేకుండా ఆ వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి. క్లౌడ్ బర్స్ట్ అంటే దాదాపుగా అన్ని మేఘాలు ఒక దగ్గర కంప్లీట్ గా చేరుకొని కంప్లీట్ డార్క్ గా అయిపోయిన తర్వాత 100 మిల్లీమీటర్ల వర్షపాతం ఒకేసారి కురిస్తే ఎన్నైతే నీళ్ళు వస్తాయో అంతే ఇదిగా ఇప్పుడు క్లౌడ్ బర్స్ట్ ఎక్కడైతే జరుగుతుందో చాలా తక్కువ ప్రాంతాల్లోనే బీభత్సకరమైనటువంటి వర్షం కురవడం, ఆర్ రెడ్ అలర్ట్ ఎప్పుడైతే జారీ చేస్తారో అంటే కుంభవృష్టి వర్షం, కనీసం గ్యాప్ లేకుండా ఒక ట్యాప్ మనం ఆన్ చేస్తే ఎంతైతే ప్రెషర్తోనైతే నీళ్ళు వస్తాయో అట్లాంటి వర్షం ఒకే చోట చాలా తక్కువ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడ్డప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. సో సేమ్ అదే జరిగింది ఇప్పుడు ఉత్తర కాశీలోని ఒక ధారావలి అనేటువంటి గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అందులో ఇప్పటికే స్పాట్ లో 4 చనిపోయినట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఆ మృతుల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది అనేటువంటిది వార్త బయటికి వస్తోంది. ఇంకోటి 50 మంది అయితే పూర్తిగా వరదలో గల్లంత అయిపోయినటువంటి పరిస్థితి. అట్లాగే ఇప్పుడు ఆ ఇళ్లలో ఎవరైతే ఉన్నారో, ఆ హోటల్స్ లో ఎవరైతే ఉన్నారో పూర్తిగా బురదలో కూరుకుపోయాయి అవన్నీ కూడా. అందులో ఆ మట్టిలో బురదలో ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఎగ్జాక్ట్ సంఖ్య కూడా చెప్పలేకపోతున్నారు. ఆ బీభత్సం చూస్తేనే మనకు అర్థమవుతోంది ఎంత భయంకరమైన వరద అక్కడ ముంచెత్తింది అనేది. ఎవరికి కూడా అర్థం కాలేదు. ఒకేసారి బురద కావచ్చు లేకపోతే వరద కావచ్చు, ఎటు కూడా ఎస్కేప్ కానటువంటి సిచ్యువేషన్ లో ఈ ప్రజలందరూ అక్కడ ఉండిపోయారు. అండ్ గ్రామం అనగానే మనకు తెలుసు కేవలం ఒక 2000-3000 మంది మాత్రమే ఉండేటటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా చాలా చిన్న ప్రదేశంలో ఇళ్ళు కానీ హోటల్స్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటారు. అట్లాంటిది ఆ హోటళ్ల మీదనే ఇళ్ల మీదనే ఇప్పుడు ఈ బురద అండ్ ఈ కొండ చర్యలు విరిగి పడ్డంతో ఎంతమంది చనిపోయారో కూడా లెక్క తేలే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అన్ని కూడా రంగంలోకి దిగినప్పటికీ కూడా బురదలో ఎంతమంది చిక్కుకున్నారో తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడు అక్కడి నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే కంప్లీట్ గా ఈ క్లౌడ్ బర్స్ట్ వల్ల ఎక్కడైతే ఈ వరద గాని ఈ కొండ చర్యలు విరిగి పడ్డటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ పెద్ద ఎత్తున టూరిస్టులు ఉన్నట్టు చెప్తున్నారు. దేవుడు దర్శనాల కోసమని వచ్చినట్టుగా చెప్తున్నారు. అంటే ఫ్రీక్వెంట్ గా ఈ టూరిస్టులు రావడం అనేది వెరీ వెరీ కామన్. వీళ్ళందరూ కూడా మరి ఎక్కడి నుంచి వచ్చారు, ఈ టూరిస్టులు ఎంతమంది చిక్కుకుపోయి ఉంటారు, అట్లాగే ఆ ఇళ్లల్లో ఎంతమంది అప్పుడు ఈ వరద బీభత్సం క్రియేట్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు అనేది కూడా లెక్క తేలాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. పూర్తిగా ఆ బురదలో చాలా మంది కూరుకుపోయినట్టుగా అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. ఒక్కసారిగా హాహాకారాలు కావచ్చు, అసలు ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్ లో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరూ మారిపోయినట్టుగా మనకైతే కనిపిస్తోంది. సో ఒక్కసారి ఉత్తర కాశీలోని ధారావలి ప్రాంతం ఇప్పుడు వరద గుప్పిట్లో పూర్తిగా చిక్కుకుపోయింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నప్పటికీ కూడా ఎంతమంది అందులో లోపల చిక్కుకుపోయారు అనేది అర్థం కావట్లేదు. అండ్
ఈ సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. కేవలం 4 మృతదేహాలు మాత్రమే దొరకాయి ఇప్పటికీ కూడా. 50 మంది గల్లంతైనట్టుగా కూడా చెప్తున్నారు. 50 నుంచి 100 మంది మేబీ ఈ వరదలో ఆర్ ఆ బురదలో కూరుకుపోయి ఉంటారు అని అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పటికిప్పుడు బురదను కానీ లేకపోతే ఈ రెస్క్యూ ఆపరేషన్ చేపడదాము అన్నా కూడా ఒకవైపు వర్షం పడుతోంది, ఇంకోవైపు భారీ వరద వస్తోంది. కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి కూడా కొంత ఇబ్బందికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఒక్కసారిగా ఈ వార్త బయటికి రావడం అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కడైనా సరే ఇట్లాంటి క్లౌడ్ బర్స్ట్ చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నాయి. మొత్తం ఎక్కడైతే క్లౌడ్ బర్స్ట్ జరుగుతుందో అక్కడ కంప్లీట్లీ గ్రామాలు అనుకోండి, లేకపోతే ఆ వెహికల్స్ అనుకోండి, ఇళ్ళు అనుకోండి, కంప్లీట్ గా ఆ వరద బీభత్సంలో కొట్టుకుపోతున్నాయి. సర్వం కోల్పోయి సర్వనాశనమే చేస్తోంది ఈ వరద అనుకోండి, లేదంటే క్లౌడ్ బర్స్ట్ జరిగిన ప్రాంతం మాత్రం అసలు కంప్లీట్లీ క్లౌడ్ బర్స్ట్. అండ్ ఆ తర్వాత ఈ వరద అంతా పోయిన తర్వాత అసలు ఒక భయానకమైన సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది. ఎక్కడికక్కడ ఇళ్ళు, ఎక్కడికక్కడ వెహికల్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ వస్తువులు కావచ్చు చెల్లా చెదురు అయిపోవడం, అసలు ఇల్లే కనిపించకపోవడం, కంప్లీట్లీ తుడిచిపెట్టుకుపోవడం, ఇట్లాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ద సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఉత్తర కాశీలోని ధారావళి అనే గ్రామంలో మనకైతే స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడానికి ఇంకెన్ని గంటలు పడుతుందో తెలియదు, ఆ మృతదేహాల్ని బయటికి తీయడానికి ఎన్ని గంటలు పడుతుందో తెలియదు, మిస్సింగ్ ఎంత మంది అనే సంఖ్య తెలవడానికి ఎంత టైం పడుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉత్తర కాశీలో మనకైతే కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు